స్త్రీ లేకపోతే సమాజమే లేదని, మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని అడ్వకేట్ రోహిణి రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హాసిని ఉచిత కుటుంబ శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రోహిణి రెడ్డి పాల్గొని నిర్వాహకురాలు ప్రసన్నతో కలిసి పలువురు మహిళలను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సమాజంలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళలు సుశక్తితో ఎదిగేందుకు ఉచిత శిక్షణ ఇస్తున్నందుకు హాసిని శిక్షణ కేంద్రం సభ్యులను అభినందించారు. భారత రాజ్యాంగం మహిళల రక్షణ కోసం అనేక హామీలు తీసుకొచ్చిందన్నారు. మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లహరి, రజిత, స్వప్న, పద్మ, విజయ, మమత పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. చక్కగా అందరూ కూడా మహిళలు చాలా చక్కగా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా చక్కగా అనిపించింది. ఆనందంగా వాళ్ళ జీవితాలు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆనందంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారంటే ఇంతకు మించి మనకు ఇంకేం ఆనందం ఉంటుంది. మనం బాధలని మర్చిపోయి మహిళా దినోత్సవం ఒక్కటే కాకుండా మన జీవితం అంతా ఇలాగే చక్కగా హాయిగా బాధలు మర్చిపోయి చక్కగా ఆనందంగా ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ ఎదుటి వారికి మనం ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే ఈ హాసిని ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ట్రైనింగ్ రకరకాల ట్రైనింగ్లు ఇస్తున్నారు, ఉపాధి కల్పన చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా ఒక సేవాభావమే. ఆడవాళ్ళకి తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు వాళ్ళు ఒక ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు కనుక ఇది కూడా చాలా మనం ప్రోత్సహించాలి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని. తర్వాత ఒక జీవిత ఆధారం కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఇప్పుడున్న సమస్యలలో ఏంటంటే మేము కోర్టులో చూస్తున్నాము, చాలా కేసులలో ఆడవాళ్ళ మీద చాలా అగత్యాలు, చాలా చట్టాలు, కొత్త చట్టాలు వచ్చాయి. ఏవన్నీ ఉన్నప్పటికీ మనం మాత్రమే మన జీవితంలో మాత్రం ముందుకు నడవాల్సింది. ఎన్ని ఉన్నా కూడా అవి పక్కన తోసుకుంటూ అవి ఒకవైపు ఉండాలి. మనం చేసుకున్న పని మనం ఒకవైపు చేసుకుంటూ వెళ్ళాలి. అదే మన జీవిత లక్ష్యముగా మనం నిర్ణయించుకోవాలి. ఒకరు వచ్చిందని కృంగిపోవద్దు, కృషించిపోకుండా ముందు నడుస్తూనే జీవిత గమ్యం సాధిస్తాము. మళ్ళీ అది కూడా ఒకరికి ఉదాహరణగా కూడా మనం నిలుస్తాము. అది ఇన్స్టిట్యూషన్ చాలా చక్కగా చేస్తాం వీళ్ళ కార్యక్రమాలు. ఇక సేవాభావం కూడా సత్యసాయి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా సేవ అంటే సేవకి ఇక ప్రతిఫలం లేనిదే సేవ. సో అలాంటి సేవలు చాలా ఇంకా మీరు నిర్వహించాలి. మీ ఇన్స్టిట్యూషన్ నుంచి చాలామంది పిల్లలు మంచి తయారు చేయాలి. మీరు వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు మీ ద్వారా. సో మీ అందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నాను. తర్వాత ఇలాంటి కార్యక్రమం ఇంకా జీవితంలో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. ఇంకా మంచి కోచింగ్ సెంటర్స్ మీరు స్టార్ట్ చేయాలి. ఇవే కాకుండా పిల్లలకు కూడా మహిళలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరూ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.